నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను చూడండి, నీ శరణుజొచ్చినాను. నన్ను కరుణింపుము, శరణుజొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపో వరకు. ఈ కీర్తనకి ఇంకొక విధంగా, డు నాట్ డిస్ట్రాయ్, నన్ను పతనం చేయవద్దు అని కూడా ఆల్షహేతుకి హెబ్రీ నుండి అర్థం చెప్తారు. డు నాట్ డిస్ట్రాయ్, నన్ను పతనం చేయవద్దు. ఈ కీర్తన మరో విధంగా, మనం అనుకున్నవి జరిగించే దేవుడు, మనం అనుకున్నవి జరిగించేటటువంటి దేవుడు. ఈ కీర్తనని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మనం ఏ విధంగా దీన్ని సంగ్రహించవచ్చు, ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే, మొదటిగా ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. మన సమస్య ఏంటి? దావీదు సమస్య చెప్తాడు. నీ సమస్య ఏంటి? దావీదు సమస్య ఆపదలు అన్నాడు. ఈ ఆపదలు తొలగిపో వరకు మొదటి వచనంలోనే మొదలు పెడతాడు. నీ సమస్య నా సమస్య ఉదయాన మనం ప్రాబ్లంని ఐడెంటిఫై చేయగలగాలి. ఏంటి ప్రాబ్లం? రెండోది, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? మనం ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నాం? మన స్పందన ఏంటి? ఫైనల్గా, వాట్ ఈజ్ యువర్ రిజల్ట్? ఇది కెలామటైజ్ సర్కమ్స్టెన్సెస్ అని అంటారు. కెలామటైజెస్ సర్కమ్స్టెన్సెస్ అనగా ఆపదలు, అనగా మనకి ప్రకృతి వైపరీత్యాలు అంటారే, అలా వచ్చేటప్పుడు దాన్ని పెద్ద ఆపద దాన్ని. అలాగే ఈ యొక్క కీర్తన గురించి మాట్లాడేటప్పుడు కెలామటైసిస్ సర్కమ్స్టెన్సెస్ అని కూడా ఆపదల గురించి మొదలు పెడతాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చినాను. నాకు శక్తి సరిపోవట్లేదు ప్రభా. ఈ ఆపదలు, దావీదుకి ఎన్నో ఆపదలండి, మామూలు ఆపదలు కాదు. కూలంకుషంగా మనం ఆలోచన చేస్తే, రాజుగా ఉన్నాడు, ఇప్పుడు రాజద్రోహి అయిపోయాడు. ఎప్పుడు చంపబడతాడో అర్థం కావట్లేదు. 3,000 మంది సైన్యంతో వచ్చారండి తన మీద దండెత్తి. 3,000 మంది సైన్యాన్ని ఒక మనిషిని చంపడానికి రావడం గొప్ప సంగతి కాదు. అయితే పక్కనున్నటువంటి వాడు, తన కొడుకు తనకు శత్రువు అయిపోయాడు, తన మామ తనకు శత్రువు అయ్యాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. బయటోళ్ళు శత్రువు పగబడితే ఓకే అండి, తన సొంత మామ పిల్లనిచ్చినోడు, తన సొంత కొడుకు తన పక్కనే ఉన్నాను అంటాడు. తన పక్కన నమ్మాడు దోయేగు. తన గురించి సమాచారం జిఫీలు చెప్పనని చెప్తారు ముందు, దాని తర్వాత సౌలుకు సమాచారం ఇస్తారు. ఇలాగున నమ్మినట్టు వారు అందరూ కూడా మోసం చేస్తూ వస్తారు. మంచిది. ఈ కీర్తనలో మొట్టమొదటి వచనం మనం చూస్తాం. నన్ను కరుణింపుము దేవా, నేను నీ శరణుజొచ్చినాను ప్రభువా. ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడను శరణుజొచ్చినాను. మనకు ఒక మాట తెలిసి మలాకి గ్రంథంలో అనుకుంటాను కదండి, అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఆయన రెక్కలు ఆరోగ్యమునిస్తాయి. మనకు తెలిసి 91వ కీర్తన, మహోన్నతిని చాటున నివసించేవాడు ఎవరండి? ఎవరి నీడను? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున అనగా నీ రెక్కల నీడను ఏమని వ్రాయబడిందో తెలుసాము అక్కడ? ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని
నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇక్కడ 4వ వచనంలో కదండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని ఏ విధంగా భద్రంగా దాచిపెడతాదో, గ్రద్ద వస్తూ ఉంటుంది, శత్రువు వస్తూ ఉంటాడు, అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఆపదలు వస్తాయి, అప్పులు ఉంటాయి, అవమానం ఉంటుంది, ఏ సమస్య అయినా దాక్కునే స్థలం చిన్నపిల్లలండి తట్టుకోలేవు. నన్ను కరుణింపుము తండ్రి, నేను తట్టుకోలేను. దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చియున్నా, నేను నీ శరణు జొచ్చాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ అవమానం తొలగిపోయే వరకు, ఈ కష్టం తొలగిపోయే వరకు ఎక్కడ ఉంటాను నేను? నీ రెక్కల నీడను శరణు జొచ్చియున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునైనది. అందుకే ఆయన రెక్కల క్రింద రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకట్లో సంచరించి తెగిలినికైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునికైనను నువ్వు భయపడుకుందు సుమా. నీ పక్కన ఒకవేళ 10,000 మంది కూడినా, 1000 మంది పడిపోయినా కూడా అపాయం నీ యొద్దకు రాదు రాదు రాదు. నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. అందుకే ఆయన రెక్కలు యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారంలో సమీపించదు. భగవంతుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని ఇచ్చే రెక్కలండి. ఆ రెక్కలు మనకు శరణు జొచ్చి నమ్మినట్లయితే. అందుకే నిన్న మనం చూసాం 56వ కీర్తన, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఎందుకు భయపడను తెలుసా? ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల క్రింద నేను శరణు జొచ్చినాను. ఆయనే నేను కరుణగల హస్తాలవి, జాలిగల హస్తాలు భద్రంగా మనల్ని భద్రపరిచి మనం చూశాను. నేను నీకు మొక్కుకొని ఉన్నాను ప్రభువా, నేను నీకు స్తుతి యాగములు చెల్లించేదను. దేవునామమునకు మహిమ కలుగును గాక. అందుకే నిన్నంతా 56వ కీర్తనలో దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేం చేయగలరు? దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన రెక్కల క్రింద భద్రంగా ఉన్నాను, ఆయన్ని శరణు జొచ్చి ఉన్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేం చేయగలరండి? నన్నేం చేయలేరు వారు. అందుకే 8వ వచనం మనం 56:8లో మనం చూసాం కదా, నా సంచారములు ప్రభువా నువ్వు లెక్కించి ఉన్నావు, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది ప్రభువా, అవి కవిలలో కనబడును కదా అన్నాడు. 8వ వచనం చాలా ఎంత చక్కని పాట చూడండి. ఆ యొక్క చరణంలో నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు ప్రభువా, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నా కన్నీళ్ళు నీ కవిలలో, నీ పుస్తకంలో, కవిల అంటే ఏంటమ్మా కింద వ్రాయబడింది ఫుట్ నోట్లో, నీ పుస్తకంలో కనబడుతుంది, వ్రాస్తూ ఉన్నావు. మర్చిపోయే దేవుడు కాదు నువ్వు. అందుకే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తాను. నేను దేవుని యందు నమ్మికించినాను ప్రభువా, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? సమస్యలు ఆపదలు నన్నేం చేయగలవు? ఆపదలు నన్నేం చేయగలవు? దేవా నువ్వు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు తండ్రి. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా తండ్రి నీవు నా పాదలను తప్పించున్నావు ప్రభువా. అందుకే తండ్రి నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పిస్తాను ప్రభువా. స్తుతి యాగములు నీకు అర్పిస్తాను ప్రభువా. అందుకే రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను.
నన్ను కరుణింపుము ప్రభువా. మొదటి వచనంలో అంటాడు 57వ కీర్తన, నన్ను కరుణింపుము ప్రభువా, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చినాను తండ్రి. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చినాను ప్రభువా. నీ రెక్కల నీడను ఈ ఆపదలు తొలగిపో వరకు రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవదాతి అయిన 42:8 వచనం, నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. నీకు స్తోత్రం ప్రభువా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తూ ఉంటాను, ఆగిపోను. నాయనా, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగం అర్పిస్తాను, నేను నీకు స్తుతియాగం అర్పిస్తాను. 30వ కీర్తన 5వ వచనంలో, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అది లెక్క. ఇది దేవుని నేను ఆయన యందు నమ్మికించినాను, ఆయన యందు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుందట. బాధ వచ్చింది, అది రాత్రంతా ఉంది, ఏడుస్తూనే ఉన్నాం, కానీ ఉదయం అయ్యేటప్పటికి సంతోషం కలుగుతుంది. ఇన్ని బాధలున్నా అందుకే భక్తుడు 30వ కీర్తన 11వ వచనంలో అన్నాడు, నా ప్రాణము మౌనముగా నుండినట్లు నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును ప్రభువా నువ్వు నాట్యంగా నా ఏడుపును నాట్యంగా మార్చేశావు. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చినావు. నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసినాం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా కూడా ఉదయాన సంతోషం కలుగుతుందటమ్మా. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆదరణ మనకి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చినాను. 2వ మాట చూడండి, మహోన్నతుడైన దేవునికి, ఎవరికండి? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నేను మొరపెడుతున్నాను. ఎవరికమ్మా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన వినే దేవుడండి, ఆయన ఆలకించే దేవుడు. ఆయన మన ప్రతి ప్రశ్నకి జవాబిస్తాడు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి ఆయన దగ్గర. కీర్తన 47:2లో యెహోవా మహోన్నతుడు, యెహోవా మహోన్నతుడు. ఆ 47వ కీర్తనలో ఆయన అద్భుతమైన రారాజుగా కనబడతాడు మనకి. ఆయన రారాజుగా, ఆరాధ్యుడైన రారాజుగా కనబడతాడు. అయినా కూడా తాను ప్రేమించిన యాకోబునకు ఎలా అండి? అతిశయాస్పదంగా. అతిశయం అనగా గర్వకారణం, సంతోషం. అతిశయాస్పదం అనగా సంతోషించడానికి కారణం, గర్వించడానికి కారణం. ఏమన్నాడు? తాను ప్రేమించిన యాకోబునకు అతిశయాస్పదంగా, గొప్ప అతిశయం. దానికి కారణంగా భగవంతుడు తాను ప్రేమించిన నీకు నాకు, ఆయన మన స్వాస్యంగా ఉంటాడట. యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజే అన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజే అన్నాడు. అయినా కూడా చూడండి, 57వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం 57:15లో ఆయన మహాగణుడును, 2 మహోన్నతుడును, 3 పరిశుద్ధుడును, 4 నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు నిన్ను నన్ను ఆదరించును గాక. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము నివసించేటటువంటి వాడు. ఆయన అన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును అయినను. చూడండి, వినయము గల వారి యొద్ద వారి ప్రాణాలు ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించువాడు. యోబు గ్రంథం 22:12 అంటాడు, దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడము, అవి ఎంత పైగానున్నవి. వీటిని ఇలా చూస్తేనే ఇంత అబ్బురపడుతుంటే మహోన్నతుని చూస్తే ఎంత అబ్బురపడతాం. ఆకాశమంత మహోన్నతుడు కాడా అంటాడు. ఆయన మహోన్నతుడు, గనుడు, పరిశుద్ధుడు. అయినా కూడా నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యంగా మార్చి నా ప్రభా, నువ్వు నా గోనె బట్టి విడిపించావు, సంతోష వస్త్రమును ధరింపజేసినావు. యెహోవా నా దేవా, నిన్ను స్తుతించేదను. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా కూడా ఉదయం నా సంతోషం కలుగుతుందట. మనల్ని మర్చిపోయే దేవుడు కదా. మహోన్నతునికి, ఎవరికండి? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన గొప్ప దేవుడండి. అయినా కూడా నలిగిన వారిని, వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, వినయం గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, దీన మనస్సు గల వారి యొద్ద ఆ మహోన్నతుడు, ఆ మహాగణుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నిత్య నివాసి అయిన వాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. అయినా కూడా విరిగి నలిగిన వారి మనస్సును ఉజ్జీవింపచేయడానికి, వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తాడన. అది ప్రధానులతో 113:7 కదండి. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను లేవనెత్తువాడు, పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. అందుకే యెహోవాను స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం స్తుతించబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఆయన మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి, నన్ను నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు. అయినా కూడా వినయం గల వారి యొద్ద వారి ప్రాణాలను ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణాలను ఉజ్జీవింపచేయడానికి వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాడు. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా అంటాడు. మంచిది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెడుచున్నాను. మంచి మాట్లాడండి. ఉదయకాలన భగవంతుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఆ రోజున దావీదు పాట పాడాడు, ఈ ఆపదలు తొలగిపో వరకు నాయన నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చినాను. నీ రెక్కల నీడను, భద్రమైన రెక్కల క్రింద క్షేమంగా ఉన్నానయ్యా. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. మర్చిపోయే దేవుడు కాదు. నన్ను మృంగగోరువారు దోషణలు పలికినప్పుడు దేవుడు తన కృప సత్యములను పంపును. ఇది ఏ దూతలను పంపిస్తాడట? కృప అనే దూతను పంపిస్తాడట, సత్యమైన దూతను పంపిస్తాడట. ఎవరు తనని మిరంగగోరువారు
దోషణలు పలికినప్పుడు లేదా అవమానం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుడు కృప, 2 సత్యములను, ఆయన కృపను పంపిస్తాడట. కృప అనే దూతను పంపిస్తాడు, సత్యమైన దేవదూతను పంపిస్తాడు. ఆయనే వస్తాడు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి నీ దగ్గరికి వస్తాడు, నీ పక్కన ఉంటాడు. ఎక్కడ 2 3 కూర్చుంటాడో ఆయన మన మధ్య నివసిస్తాడట. అందుకే ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణం సింహముల మధ్యనున్నది. ఎక్కడున్నాను నేను? సింహాల మధ్య. ఎప్పుడు నలగొట్టబడతానో, ఎప్పుడు చంపివేయబడతానో, ఎప్పుడు నన్ను మర్చిపోతారో మనుషులు. కోపేద్రేకుల మధ్యను నేను పండుకొనిచ్చిన కోపంతో పట్టపట్ట పళ్ళు కొరికే వారి మధ్య ఉన్నాను. వారి మధ్యలో పడుకుంటున్నాను. నిద్రపోయినప్పుడు ఎవడో ఏ రాయి ఎత్తేస్తాడో, ఎవడే కత్తితో పొడుస్తాడో, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఇన్ని ఆపదలు ఉన్నాయి నాకు దేవా. అయినా కూడా ఏమన్నాడమ్మా? దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని ఎంత అద్భుతమైన పాట చూడండి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకో ప్రభువా. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడని తండ్రి. నా అడుగులు చిక్కించుకున్నట్టుకే వారు వలవడ్డిరి. నా ప్రాణం కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడుతూ ఉన్నారు. అయినా కూడా నా హృదయము నిబ్బరంగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేది. యెహోవా, నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన, ఎవరండి? మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఎందుకు రాదు తెలుసా? నేను నీ శరణు జొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చినాను ప్రభా. ఆయన రెక్కల నీడను, ఆరోగ్యమిచ్చే రెక్కలవి, క్షేమమిచ్చే రెక్కలు, భద్రతనిచ్చే రెక్కలు. మన పక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ ఎద్దకు రాదు అనగా ఆయన రెక్కలు భద్రమైనటువంటి రెక్కలు. ఆయన రెక్కలు భద్రమైన రెక్కలండి. దేవుని నామమునకు మహిమ కలుగును. అందుకే నిన్న 56వ కీర్తన 3వ వచనంలో చూసాం మనం. నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, నీ రెక్కలను ఆశ్రయిస్తాను ప్రభా. నాకు భయము సంభవించి దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను. దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను. ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యమునిస్తాయి. ఆయన రెక్కలు మనకి భద్రతనిస్తాయి. నాకు భయం, ఏ రోజైతే భయం వస్తుందో, ఆపద వచ్చినప్పుడు ఏమొస్తుందమ్మా? భయం వస్తుంది కదా. తగ్గుతుందో తగ్గుతో, అప్పు తీరుతుందో తీరదో, నలుగురిలో ఏం అవమానం పొందాలో, ఏమంటాడో, శత్రువు వచ్చి నన్ను ఎలాగా హింసిస్తాడో, ఏ సూటుపోటు మాటలంటారో భయం వేస్తూ ఉంటుంది. అప్పుడు నాకు భయము సంభవించు దినమున, మాటలు గుర్తుపెట్టుకోనమ్మా, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించేదను, దేవుని యందు నమ్మకించినాను. ప్రభువా, నా సంచారములు నీవు లెక్కించినావు కదా, నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలిలో కనబడరు కదా అన్నాడు. మాట ఎంత మంచిగా ఉంది చూడండి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరిగి, ఆపదలు వెనక్కి వెళ్ళిపోతాయి. నేను మొరపెడుతూ ఉన్నాను. ఎవరికి పెడుతున్నాను? మహోన్నతుడైన, ఈ 2వ వచనం ఏముందమ్మా? 57వ కీర్తన 2. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెడుచున్నాను. మనం అనుకున్నవన్నీ జరిగించే దేవుడు అండి. నీ మనసులో ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. నువ్వు అడిగితే ప్రతీదీ నీకు అనుగ్రహింపబడుతుంది. నువ్వు వెతుకుతూ ఉంటే నీకు దొరుకుతుంది. నువ్వు తడుతూ ఉంటే తీయబడుతుంది. వెతుకు ప్రతి వానికి, ఆయన అడుగు ప్రతి వానికి ధారాళంగా దయచేసేవో దేవుడు
ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు. అడుగు ప్రతివాడు సందేహింపగా అడగాలి. అయితే అడుగువాడు ఎలాగ అడగాలమ్మా? సందేహింపగా అడగాలి. సందేహింపగా అడగాలి. నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? నేను మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. నేను భద్రంగా ఉన్నాను, నా హృదయం నిబ్బరంగా ఉంది, నా గుండె దడదడ ఏం కొట్టుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నేను ఆ క్షేమాన్ని ఇచ్చే రెక్కల కింద దాక్కొని ఉన్నాను. ఈ ఆపదలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఇరుకులు, ఈ కన్నీరు తొలగిపోయే వరకు, నాకు ఆపద వచ్చిన వెంటనే భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయిస్తాను. మనుషుల్ని ఆశ్రయించిన ప్రభు, మనుషుల్ని రకరకాలుగా అంటారు. ఆ టెస్ట్ అంటాడు, ఈ టెస్ట్ అంటాడు, భయం వేస్తాడు. ప్రభు, మొట్టమొదటి నా సమస్య నీకే చెప్తే, నీ చిత్తమైతే ఏదైనా ప్రభు. నా హృదయం నిబ్బరముగా ఉన్నది, కదలదది, స్థిరంగా ఉంటాను. ఎందుకో తెలుసా? నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను. నేను భయపడను. నరులు నన్నేం చేయగలరు? నరులు? 27వ కీర్తన కదమ్మా. 27వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా ఆశ్రయదుర్గం. కీర్తన 73:25లో నిత్యము ఆయన ఆశ్రయించదగిన దుర్గం, అది దుర్గము, కదలంది. ఆయన రెక్కల క్రింద భద్రంగా ఉంటాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను, ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో. 27:14లో ఉన్నది. నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. మీ హృదయంలో కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఆయన మీతో ఉంటాడు, సదాకాలం ఉంటాడు. సదాకాలము, నిరంతరము, ఎప్పుడు ఉంటాడు. ఎల్లప్పుడూ నీతో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు ఆయన. అందుకే నేను శ్రమల పాలే దీనుణ్ణి అయిపోయాను ప్రభువా, అయినా కూడా నా హృదయం నిబ్బరంగా ఉంది. ఎందుకో తెలుసా? ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ప్రభువు నాకు సహాయం, ప్రభువు నా రక్షణకర్త. నా దేవుడు ఆలస్యం చేయడు. నేను శ్రమల పాలే 40:17 కదమ్మా. నేను శ్రమల పాలే దీనుణ్ణి అయిపోయాను, అయినా కూడా నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను క్షేమంగా ఉన్నాను, పాడుచు స్తుతిగానం చేస్తాను. ఎందుకో తెలుసా? ఆయన నన్ను తలంచుకొనిచున్నాడు. ఆయన నాకు సహాయము, ఆయన నా రక్షణకర్త. నేను ఎవనికి వెరతును. నా ప్రాణమా, 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకునే లేచేదను. ఎప్పుడు లేస్తానమ్మా? వేకునే లేచేదను. మనకు తెలుసు 18వ కీర్తన కదండి, ఎంత చక్కని మాట ఉంటుంది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నేను యెహోవాని గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసమ్మా? యెహోవా నా శైలము, ఆయన నా కోట, నన్ను రక్షించువాడాయన. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము ఆయనే. నా ప్రాణదాతి అయిన దేవుని గురించిన ప్రార్థన ఎల్లప్పుడూ, నా ప్రాణదాత, నా ప్రాణాన్ని ఉచితంగా ఇస్తాడాయన. నా ప్రాణదాత ఏమన్నాడమ్మా? నా ప్రాణదాతని గురించిన ప్రార్థనయు నన్ను కాపాడుతుంది. ఆ ప్రార్థన నన్ను కాపాడుతుంది. ఆయన మొరపెడితే కాపాడుతుంది. ఆయన నాకు ఉన్నత దుర్గంగా ఉన్నాడు. నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. అందుకే కీర్తనీయుడైన యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు చుట్టుకొనగను. భక్తిహీనులు వరద వలె పొర్లి మీద పడినా బెదిరింపగన, పాతాళ పాశములను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి
ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా ప్రార్థన అంగీకరించెను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చే దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. ఆయన రెక్కల క్రింద నేను నా ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఎక్కడున్నాను నేను? ఆయన రెక్కల నీడను శరణజొచ్చిన. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు చేయను, ఇంకేం చేయను. నేను దేవుని యందు నమ్మిక ఉంచిన, నేను భయపడను. మరణములో నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడువకుండా నా కన్నీళ్లను, జారి పడుకున్న నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నేను 56వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తాం. నువ్వు తప్పించావు ప్రభువా, నువ్వు తప్పించావు నన్ను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే నీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు. నీ కృప, 9వ వచనం, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ప్రభువా. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. అవి అపరిమితం. నీ కృపను వర్ణించలేను, నీ సత్యమును వర్ణించలేను. నిన్ను వర్ణించడానికి నువ్వు పాదము ఒక సముద్రం మీద పెడతావు, ఒక పాదం భూమి మీద పెడతావు. ఇది నీ పాదపీఠం భూమి అంటావు. అంటే ఎంత పెద్ద దేవుడు ప్రభువా. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి. మనం చిన్నగా ఏదో మామూలుగా మనం మాట్లాడేస్తాం ప్రభువుని. మనం ఆయన్ని వర్ణించడానికి మనకు మాటలు సరిపోవండి. ప్రభువా, జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకో. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడిన. ఆ రోజున పాట పాడాడు ఈయన ఏమని? నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. ప్రభువా, జనముల్లో నేను నోరు మూసుకోను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. దేవా, ఆకాశం కంటే నువ్వు అత్యున్నతుడుగా నాకు కనపరుచుకో. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడి ప్రభా. నా హృదయం నిబ్బరముగా ఉంది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉంది. నేను పాడుచు స్తుతిగానం చేస్తాను అంటున్నాడు 8వ వచనంలో. ఓ స్వరమండలమా, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువని లేస్తాను, ఉదయాన్నే లేస్తాను, ఆయన గానం చేస్తాను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనదని, నీ సత్యము మేఘమండలమునకు వ్యాపించినదని, ప్రభువా, జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని, ప్రజల్లో నేను కీర్తిస్తానని. ఎందుకో తెలుసా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చే దేవునికి నేను నిశ్చింతగా ఉంటానండి. నాకేం ఇంకా టెన్షన్ ఏం పెట్టుకోను. ఎందుకు బీపీ రైజ్ అవ్వడం, షుగర్లు పెరగడం తగ్గడం. అందుకే నేను నా చింతంతా నీ మీద వదిలేస్తాను ప్రభా. నాకు అపనమ్మిక లేకుండా చేయి తండ్రి. ఉదయకాలన నా ప్రార్థన, నాకు అపనమ్మిక లేకుండా చేయి. నా అవిశ్వాసమును తొలగించి ప్రభా, నీ పట్ల నమ్మకాన్ని తండ్రి. నాయనా, నన్ను కరుణించి ప్రభా. దేవా, నన్ను ఈ రోజున మన జీవితాల్లో ఈ ఆపదల్లో మనం ఇరుక్కున్నాము, ఏ సమస్యల్లో ఉన్నామో. మనుషులకి చాలా మట్టుకు మనుషులకి చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకుంటే ఆలింక చేస్తారు. అయిపోయిందిరా వీడి పని, గొప్పతనం చేశాడు, పెద్ద గొప్ప మాటలు చెప్పాడు కదా, వీడే పరిస్థితి ఇలాగే అయిపోయింది అని మాట్లాడతారు. అందుకే మన సమస్య, నా ఆపద ఏమన్నాడు? అనేకమైన ఆపదలు ఉన్నాయి, కానీ ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉంటాను ప్రభా. నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉంటాను. ఆయనే నా ఆశ్రయదుర్గము. నా ప్రాణమా, 62వ కీర్తన కదమ్మా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను, స్థిరంగా నిబ్బరంగా ఉంటాను. ఎందుకో తెలుసా? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.
ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. జనులారా, నీ మట్టుకు నాకు, నా మట్టుకు నీకు భగవంతుడు చెప్తున్నాడు. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఆదరించే మాటలు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను, నీకే సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, అంటే విపత్కరమైన పరిస్థితులు, కలమటే సర్కమ్స్టెన్సెస్ అన్నాడు. ఆపదల్ని మన చింతంతా పట్టుకొచ్చి క్యాలమటైసెస్, సర్కమ్స్టెన్సెస్, ఇవన్నీ కూడా ఆయన ఎదుట మన పడవేయడం. నీ చింతంతా ఆయన మీద వేయడం అంటే మన బరువు ఆయన మీద వేయడం, మన బాధ ఆయన మీద వేయడం, మన అవమానాన్ని ఆయన మీద వేయడం. నేను భరించలేకపోతున్నాను ప్రభువా, నన్ను కరుణించి ప్రభువా, దేవా నన్ను కరుణించము, నేను నీ శరణి వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడని శరణి వచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. నా ప్రాణం మొరపెట్టేసి కాముగా ఉంది అంతే. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతూ ఉంది. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా ఎత్తైన కోట, ఆయనే. నేను అంతగా కదిలింపబడను. నా ప్రాణమా, 5వ వచనం, 62వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణకు ఆధారం, నాకు ఎత్తైన కోట ఆయనే, నా ప్రాణదుర్గం. నా ప్రాణదాతను గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. నా నిరీక్షణకు, నా రక్షణకు, నా మహిమకు నీవే ఆధారం ప్రభువా. నా దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. బలమైన దుర్గం అంటేనే బలంగా ఉంటుంది. ఆయన ఆశ్రయదుర్గం అంటే ఇంకా బలంగా ఉంటుంది. నా బలమైన ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. మహోన్నతిని చాటున, ఎవరి చాటునమ్మా? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించుతున్నది. ఆయన రెక్కల క్రింద నేను శరణి వచ్చినాను. ఆయన రెక్కల క్రింద నేను శరణి వచ్చినాను. స్తోత్రం ప్రభా. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఈ రోజున మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చే దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. నువ్వు ఎంత గొప్పగా కనబడుతున్నాడండి ఆయన. అందుకే నా ప్రభువా, నాకు అపనమ్మక లేకుండా చేతండి, నాకు అపనమ్మక లేకుండా చే ప్రభు. నాయన భక్తుడు నేను ఒకవేళ అపనమ్ముకుంటే ప్రభువా భయపడతానేమో. నమ్మకం పుట్టించి తండ్రి, అవిశ్వాసం లేకుండా విశ్వాసాన్ని ఉంచి ప్రభా, విశ్వాసాన్ని పుట్టించి ప్రభా నీ పట్ల నాయన, నీ పట్ల. అందుకే మనకి 68వ కీర్తన 19వ వచనంలో ఒక మాట చూసి ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయువాడై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చాలా ప్రార్థన చేద్దామమ్మా. ప్రభువు స్తుతినందును గాక. ప్రభువు స్తుతినందును 68వ కీర్తన 19వ వచనంలో ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినా కూడా వినయము గల వారి ప్రాణంను ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపచేయడానికి ఆయన వినయము గల వారి యొద్దను
దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. దేవుడు ఆకాశమంతా మహోన్నతుడు కాడ మనం అనుకున్నవన్నీ జరిగించే దేవుడండి. నన్ను పతనం చేయవద్దు, నన్ను పతనం చేయదు. ఎంత భయంకరమైన విపత్కరమైన కలమటేసి సర్కమ్స్టెన్సెస్ మన చుట్టూ ఆపదలు ఉన్నా కూడా ఆయన మనల్ని భద్రమైన రెక్కల క్రింద సురక్షితంగా ఆయన మన సరించి వచ్చినాం. మనల్ని కరుణించే దేవుడు, ఆయన మనల్ని కరుణించే దేవుడు. స్తోత్రం ప్రభా. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. భయం సంభవించింది నాన్న, నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. 56:3 కదండి. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించున్నాను ప్రభా, నిన్ను ఆశ్రయించుచున్నాను. నా కన్నీరుని చూసే దేవుడు, నా సంచారంలో నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో, ఏ బాధలు పడుతున్నానో, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో చక్కగా మర్చిపోకుండా రాసా ప్రభు. అందుకే నువ్వు నన్ను పట్టించుకుంటావు. చాలు, నువ్వు నన్ను పట్టించుకునే దేవుడు ప్రభు. పెద్ద దేవుడు, మహోన్నతుడు. అయినా కూడా ఈ దీనుణ్ణి పట్టించుకుంటావు, ఈ దీనుని లక్ష్యం చేస్తావు. నన్ను తలంచుకుంటూ ఉన్నావు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. విడివి నా చూడము, నా అరచేతుల్లో చెక్కి ఉన్నావు. నా ప్రాకారములు, నీ ప్రాకారములు, నీ కదలికలు నా ముందర ఉన్నాయన్నాడు. నువ్వు కదలాడుతూ ఉన్నావు. మనం ఆయన చేతుల్లో మన ఉనికి ఉంది. మన సంచారంలో ఆయన చేతిలో ఉన్నాయి. మనం కూర్చోవడం, లేవడం, ఏడవడం, నవ్వడం అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఎదుటే మనం జీవిస్తున్నాం. మన జీవితం బట్టబయలు ఆయనకి. సీసీ కెమెరాలతో ఒక యాంగిల్లోనే చూస్తే అన్ని యాంగిల్లో నుంచి ప్రతి బాధ అండి అన్నీ మనల్ని గమనిస్తారు. ఇప్పటి వరకు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. దేవునామమునకు మహిమ కలుగును గాక. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనండి. నేను వేకువనే లేచేదాను, ఉదయాన్నే లేస్తాను. నా కంటి సోనం నీకు వినిపిస్తాను ప్రభా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపు. నేను నీ శరణుజొచ్చాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడని శరణి. చింతించొద్దు, ఏం బాధపడద్దు. ఆయన పట్ల మన విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకుందాం. మన బాధలను ఆయన మీద వేద్దాం, ఇంకా ప్రార్థన చేద్దాం. నీ రెక్కల నీడని శరణు చొచ్చిన బహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడుచాను. నా కార్యము సఫలం చేసే దేవుడు ఆయన. మా కార్యం సఫలం చేసే దేవుడు. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ అమ్మా.